ఇక శకుంతల నేరుగా లక్ష్మిని కిడ్నాప్ చేసి ఉన్న ప్లేస్‌కి వెళ్తుంది. లక్ష్మికి నోటికి ప్లాస్టర్ వేసి చేతిలో కాళ్ళు చైర్‌లో కూర్చోబెట్టి కట్టేసి ఉంటారు. ఏంటి సిరి అని శకుంతల అక్కడికొచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ కట్లు విడిపోవు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కుదరదు. నా జోలికే వస్తావా? నాతో పెట్టుకుంటావా? నా సంపాదన మీదే నువ్వు దెబ్బ కొడతావా? నేను ఊరికే ఎలా వదిలేస్తాననుకున్నావు? దాన్ని అంతు చూడాల్సిందేరా అని రౌడీలకి చెప్పి శకుంతల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఈవినింగ్ అయిన తర్వాత విహారీ ఇంటికి వెళ్తాడు. సిరి పాప సోఫాలో పడుకొని ఉంటుంది. ఇంకా ఏంటి తిను నా కోసమే ఎదురు చూస్తుందా? నేను ఎంత దూరం పెట్టినా కూడా తను నా కోసమే ఆలోచిస్తూ నా మీద ప్రేమ చూపిస్తూ ఉంది అనుకుంటూ విహారీ వెళ్ళి ఒక దుప్పటి తీసుకొని వచ్చి సిరి పాప మీద కప్పుతూ ఉంటాడు. ఇంకా కప్పేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే సిరి పాప లేచి విహారీ చేపట్టుకుంటుంది. నాన్న ఇంత లేట్ అయింది ఏంటి నాన్న? మీరు ఇలా టైంకి తిని నిద్రపోకపోతే మీ ఆరోగ్యం పాడైపోతుంది కదా నాన్న. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్లీజ్ నాన్న, మీకు ఎన్ని పనులున్నా ఇంటికొచ్చి తిని టైంకి పడుకోండి నాన్న అని సిరి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. ఏంటి విహారీ, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, ప్లీజ్ నన్ను అన్ని క్వశ్చన్స్ వేయకండి. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే లేదు. నా గురించి మీరు పట్టించుకోకండి. నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో ఎన్నో పనులు ఉంటాయి. అవన్నీ అవసరమా మీకు అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా సహస్ర కూడా అడగబోతూ ఉంటే, ఆగవే సహస్ర, వాడు తిడతాడు. వాడి గురించి నువ్వు పట్టించుకున్నా వాడికి అది ప్రేమలాగా అనిపించదు. నిన్ను తిట్టి వెళ్ళిపోతాడు. అవసరమా ఇదంతా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంకా విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా కోసం ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి. ఇంకా అప్పుడే పద్మాక్షి అక్కడికి వచ్చి, ఏంటి సహస్ర, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, చూడు పిన్ని, బావా ఎందుకు లేటుగా వచ్చావు అని అంటే నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఆఫీస్లో ఏదో వర్క్ ఉంది అని నీకు చెప్పాలా, అది ఇవి అని అరుస్తున్నాడు అని చెప్తూ ఉంటే, ఏంటి విహారీ అలా అన్నాడా? అసలు ఈరోజు విహారీ ఆఫీస్లోనే లేడు. ఉదయాన్నే వచ్చాడు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది అని పద్మాక్షి అంటూ ఉంటే, అవునక్క, నేనెందుకు అబద్ధం చెప్తాను? విహారీ ఉదయాన్నే వచ్చాడు, మళ్ళీ హడావిడిగా వెళ్ళాడు. నేను తర్వాత ఇప్పుడే చూస్తున్నాను, ఆఫీస్కి రాలేదు వాడు అని అంబిక చెప్తూ ఉంటే, అసలు వీడు ఆఫీస్కని అబద్ధాలు చెప్పి వీడు ఏం చేస్తున్నాడు? సహస్ర, అంబిక చెప్పేది జాగ్రత్తగా వినండి. వాడు ఏం చేస్తున్నాడో, అసలు ఏం జరుగుతుందో మనం ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి అని చెప్పడంతో, అలాగే అక్క అని అంబిక అంటూ ఉంటుంది. అందరూ తర్వాత లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత విహారీ రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. హరికృష్ణ మాట్లాడిన మాటల గురించి నువ్వే కాపాడాలి బ్యాట్మెన్, మా అమ్మని ఎలాగైనా నువ్వే కాపాడాలి అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆలోచిస్తూ ఉంటాడు.